సంగారెడ్డి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచి ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సన్మానం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ కండువాలు కప్పి సత్కరించారు. కొండాపూర్ సర్పంచ్గా పోరాడి ఓడిన మస్కు అలినేని నరసింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లను డీసీసీ అధ్యక్షురాలు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సత్కరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 45 మంది కాంగ్రెస్ సర్పంచులు గెలిచారు. ఎన్నికల ప్రచారానికి రాకున్నా గెలిచి చూపించారని జగ్గారెడ్డి విజేతలను అభినందించారు. గ్రామ పంచాయతీలు 4 మండలాలలో సదాశివపేట మండలము, కొండాపూర్ మండలము, కంది మండలము, సంగారెడ్డి మండలం 4 మండలాల్లో 84 మనకు గ్రామ పంచాయతీలు. 84 గ్రామ పంచాయతీల్లో మనము నామినేషన్ కంటే ముందు కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులతో మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మనం అభ్యర్థులను ప్రకటించుకున్నాము. 84 గ్రామ పంచాయతీలో మనము అభ్యర్థులను ప్రకటించుకున్నాము. అన్ని గ్రామాలలో 84 మంది గ్రామ పంచాయతీల్లో మన పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జ్ అంజనేయులు, నిర్మల టీం అంతా మీరందరూ మీ కష్టము, మీ ప్రయత్నము, నేను మీ గ్రామాలలో రాకున్నా, నేను ఎవరిని కూడా ఒక ఓటు అడగకున్నా మా అభ్యర్థుల గెలిపిండని నేను చెప్పకపోయినా, అడగకపోయినా, మీ కష్టంతో మీరే మీ పైసలతోటే మీ ఓటర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ బోర్డు